ఫర్టిలిటీ సెంటర్లు పెరగడం ఖాయం. అండ్ ఫర్టిలిటీ సెంటర్లలోనే మళ్ళీ ఇంకా ఎక్కువ మంది పేషెంట్స్ని మేము చూడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అలా కాకుండా న్యాచురల్ కన్సెప్షన్స్, న్యాచురల్ పద్ధతి ద్వారా మీరు కనుక ట్రై చేస్తే, పిల్లల కోసం ట్రై చేస్తే ఈ అవసరాలు ఐవీఎఫ్ ఫర్టిలిటీ సెంటర్స్లో అవసరాలు కూడా మనకి తగ్గుతాయి. అండ్ ఇంకొకటి ఏంటి, ఇప్పుడు మేడం మాకు చదవద్దు అంటారా మమ్మల్ని, ఏంటి అమ్మాయిలందరినీ అని అంటే, నేను అట్లా చెప్పట్లేదు. మీరు కెరియర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో పిల్లలకి కూడా ఈక్వల్గా ఇవ్వాలంటున్నాను. ఇప్పుడు చదువుకునేటప్పుడు ఇమీడియట్గా పెళ్ళయ్యాక 5 years తర్వాతే కానీ నేను ప్లాన్ చేయనని అనుకుంటారు. మీరు అదే డెసిషన్ మీరు తీసుకున్నట్టయితే ఒక AMH టెస్ట్ చేయించుకోండి, మీ ఎగ్స్ ఎట్లా ఉన్నాయో తెలుస్తాయి. స్పర్మ్ టెస్ట్ చేయించుకోండి, స్పర్మ్ ఎలా ఉందో తెలుస్తుంది. అంతా బాగుంటే డెఫినెట్గా వెయిట్ చేయండి. లేదు అనుకుంటే ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవచ్చు, స్పర్మ్ ఫ్రీజింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనకి చాలామంది ఫిల్మ్ స్టార్స్ తెలుసు, ఐశ్వర్య రాయ్ కానీ చాలామంది వాళ్ళు 20s ఉన్నప్పుడే వాళ్ళు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకున్నారు, 40s కన్నారు. సో వాళ్ళు యంగ్ ఏజ్లో ఉన్న బేబీనే కదా ఇప్పుడు కనింది. సైన్స్ టెక్నాలజీని మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. అట్లాగే ఏంటంటే మగవాళ్ళది ప్రాబ్లం ఏమి ఉండదు అని చెప్పి అమ్మనో అత్తనో ఇచ్చి పంపిస్తారు నా దగ్గరికి చాలామంది. ఇక్కడైతే నేను క్లియర్గా చెప్తాను, హస్బెండ్ని తీసుకొనే రండమ్మా. ఎందుకంటే భర్త ఈక్వల్గా ఇంపార్టెంట్, ప్రెగ్నెన్సీ వచ్చినా రాకపోయినా. వాళ్ళంతూ వాళ్ళు అంటే హెల్ప్ చేయకపోతే, ఒక టెస్ట్ కూడా చేసుకోకుండా నన్ను వాళ్ళకి ఫీమేల్స్కి మందులు రాయమంటే కూడా కరెక్ట్ కాదు. సో మగవాళ్ళకి ఒకప్పుడు ఉన్న స్పర్మ్ కౌంట్, మొటిలిటీ ఇప్పుడు లేదు. ఆ వీర్యంలో కూడా ఆ నాణ్యత ఉండట్లేదు. ఎలా అయితే ఎగ్స్ తగ్గుతున్నాయో స్పర్మ్ క్వాలిటీ కూడా తగ్గుతుంది. అండ్ చాలా మటుకు కూడా సెక్షువల్గా కూడా యాక్టివ్గా ఉండకపోవడము, టెస్టోస్టిరాన్ తగ్గిపోవడము, ఫెమినైజింగ్ హార్మోన్స్ ఎక్కువ అవ్వడం మగవాళ్ళలో కూడా నోటీస్ చేస్తున్నాము. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కానివ్వండి, ఇలాంటి సెక్షువల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి కూడా మన దగ్గర అయితే స్పెషల్గా ఆండ్రూ లైఫ్ అనే ఫర్టిలిటీ క్లినిక్, దానికి మేల్ డాక్టర్ కూడా ఉన్నారు. సో అంటే ఇవన్నీ ఒకప్పుడు లేవు, కానీ సెగ్మెంట్ వైజ్ చూస్తే కొత్త కొత్త ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. కాబట్టి మనము ఫ్యూచర్ని 10 years తర్వాత జరిగే ఇష్యూస్ని మనం ఇప్పుడు కంట్రోల్లో తీసుకొని అందరం రెస్పాన్సిబుల్గా మనం తీసుకుంటే మాత్రము ఇది చాలా అంటే అందరికీ ఉపయోగపడుతుందని చెప్తాను. జనని డైలాగ్స్ అనేది ఎక్కువ మందిని పిల్లలు కలడానికి ఎందుకు చెప్తుందనంటే, ఇవాల్టి రోజున మనం ఇది మొదలు పెడితే దిస్ ఇస్ అ బిగినింగ్ ఫర్ అ ఫ్యూచర్ ఇండియా, ఫ్యూచర్ కంట్రీ. అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఇనిషియేటివ్స్ అన్నీ కూడా మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా సపోర్టివ్ ఎకో సిస్టమ్స్ ఉండాలి. హాస్పిటల్స్లో కానీ, వర్క్ ప్లేస్లో కానివ్వండి, ఫీమేల్ ఎంప్లాయీస్కి అంటే డెలివరీకి వెళ్తే పెయిడ్ మెటర్నిటీ లీవ్స్ కొంచెం వాళ్ళకి గనక సపోర్ట్ చేస్తే అమ్మాయిలు ఎవరు ఆలోచించరు. ఒక్క డెలివరీకే 6 months ఇస్తారు, లేదా జాబ్ చేంజ్ చేయాలి, లేదా జాబ్ మానేసేయాలి అనే కాన్సెప్ట్స్ వాళ్ళకి కొంచెం తగ్గుతాయి. అండ్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ కూడా మనకి గవర్నమెంట్ కనుక సహకరిస్తే ఏంటంటే ఇంకా ఈజీ అవుతుంది మనకి. అండ్ న్యాచురల్ కన్సెప్షన్ ఈజ్ ఆల్వేస్ ద ప్రయారిటీ, దాని తర్వాతే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్. థ్యాంక్ యూ అండి.